నమస్తే అండి, నేను రజాక్, యాక్టర్ బ్రహ్మాజీ. ఆయన వచ్చేసి ఈ రోజున మూర్తి గారికి ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నాడు. ఆ మూర్తి గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఆయన అన్నటువంటి కొన్ని మాటలు, డైలాగ్స్ అసలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ముఖ్యంగా పేటీఎం. సో ఈ పేటీఎం అనేది ఏదైతే ఉందో డబ్బులు ఇచ్చి కొంతమంది తిట్టించడానికే మనుషుల్ని పెట్టారని చెప్పేసి డైరెక్ట్గా అటాక్ అనమాట. మామూలు అటాక్ అయితే కాదు, అంటే రకరకాల ట్రోల్స్ అయితే వస్తున్నాయి. వాటి గురించి నేను ఇక్కడ ప్రస్తావించడం కరెక్ట్ కాదు. కానప్పటికీ కూడా ఆ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి కదా, వాటి కింద అయితే చూడండి అనమాట. ఎవరు ట్రిగ్గర్ అవుతున్నారు? జనసేన పార్టీ కార్యకర్తలు ట్రిగ్గర్ అవుతున్నారా, లేదు టీడీపీ పార్టీ కార్యకర్తలు ట్రిగ్గర్ అవుతున్నారా, లేదు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ట్రిగ్గర్ అవుతున్నారు? ఎవరు అవుతున్నారు? ఏ పార్టీ కార్యకర్తలు ట్రిగ్గర్ అవుతున్నారు? మీకేం పని? మీరు తిట్టలేదు కదా, మీకు సంబంధం లేదు కదా, మీరెందుకు ట్రిగ్గర్ అవుతున్నారు? డైరెక్ట్ అటాక్ అండి. ఈయన పేటీఎం కూలీలు అనలేదంటే ఒక మాట, పేటీఎం బ్యాచ్ డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నారు. ఎందుకంటే ఈయన అకౌంట్ అప్పుడప్పుడు హ్యాక్ అవుతూ ఉంటుంది అనమాట. ఎలాంటి టైంలో హ్యాక్ అవుతుందా ఉంటుందంటే, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసినప్పుడు, లేదంటే ఆ పార్టీని టార్గెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్రహ్మాజీ గారి అకౌంట్ అనేది హ్యాక్ అవుతుంది అనమాట. అలా పలు సందర్భాల్లో అయినట్టు అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈయన ఏదో సినిమాకి సంబంధించి మరి దేనికో ఇంటర్వ్యూ ఇచ్చాడు. నాకు ఆ టైం లేదో చూడలేదు, కానీ ఆ బిట్స్, ఆ మొక్కలు ఏవైతే ఉంటాయో, అదే ట్రోల్ అవుతున్నటువంటి మొక్కలు, ఆ మొక్కలు నా దాకా వచ్చినాయి అనమాట. ఆ వీడియోలో ఆయన కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మూర్తి గారు. మామూలుగా కాదు, చాలా ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. వేసుకుంటూనే ఉన్నాడు వరుస పెట్టి. అంటే వీళ్ళకి ఏ స్థాయిలో జనంలో, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, మీడియా సర్కిల్స్లో కావచ్చు ఎంత రెస్పెక్ట్ ఉందో దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఏది ఈ పేటీఎం బ్యాచ్కి సంబంధించి. చూడండి, ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా, సినిమా ఇండస్ట్రీలో ఎవరిని గెలికినా ఇదే మాట అంటున్నారు. బ్రహ్మాజీ గారు అయితే డైరెక్ట్ మొహం మీద చెప్తున్నారు. అంటే వాళ్ళని కూడా అంతలో కెలికి వదిలిపెట్టారు. ఏదైనా ఒక మాట అంటే ఆలస్యం వెళ్ళిపోయి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ప్రైవేట్ మెసేజ్లు ఏ ఉంటాయో ఆ ప్రైవేట్ మెసేజ్లు చేయడం, లేదంటే తిడతా ఉండడం, ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినంత బూతు పదాలు వాడేయడం. అసలు గత 5 సంవత్సరాలు అయితే వాళ్ళకి హద్దు అదుపు లేదు. అసలు ఇంత మాట్లాడాలి, ఇంత మాట్లాడకూడదు, లేదంటే ఈ వ్యక్తి విషయంలో ఇంత స్పందించాలి, ఇంత స్పందించకూడదు, ఏమి లేదు. దొరికినోడి దొరికినట్టు వేసుకునే, చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, పైనుంచి కింద వరకు. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడిని అదే స్థాయిలో అంటారు, కింద కార్యకర్తని అదే స్థాయి అంటారు. అరే, ఒక వయసుకి డిగ్నిటీ, తప్పనిసరిగా రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాంటివి ఏమి ఉండవు అనమాట. అందుకు అధికారం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూసిన వాళ్ళలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒకళ్ళు ఎదురు చూశారు. వాళ్ళు అనుకున్నది జరిగింది. ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. మొన్నటి వరకు ఆ పార్టీ తరపున నోరు తెరిచినటువంటి పెద్ద మనుషులను తెలిపారు. మనందరికీ తెలిసిందే కదా, ఆలీ, కమెడియన్ ఆలీ పార్టీలో ఎప్పుడైతే అధికారం ఉందో అధికారం ఉన్నంత వరకు ఉన్నాడు. తర్వాత సైలెంట్గా దారుకున్నాడు. ఇక మిగిలిన కమెడియన్స్ చాలామంది వెళ్ళిపోయారు. ఒకటండి, ఎందుకో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా అందరినీ దూరం చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీని కలకడం, లేదా వాళ్ళని ఏదో భయపెట్టాలని చూడడం, వాళ్ళని దగ్గర తెప్పించుకోవడం, లేదా వాళ్ళతో దండాలు దశకలు పెట్టించుకోవడం, ఇది బాగా బూమరంగా అయిందనమాట. అయినప్పటికీ ఇప్పటికీ మారట్లా. ఈరోజు కారుమూరి వెంకటరెడ్డి అసలు ఎలాంటి భాష ఉపయోగిస్తున్నా ట్విట్టర్లో చూస్తే కనుక అవాకైతారు. అదేవిధంగా వాళ్ళ పార్టీ క్యాడరు, ఆయన ఎవరిని అన్నారు, ఎక్కడన్నారు, బ్రహ్మాజీ గారిని ఎవరిని టార్గెట్ చేశారనేది క్లియర్గా తెలియదులే. కానీ మూర్తి గారు కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వర్కౌట్ కాలేదన్నమాట. ఎందుకంటే అసలు వదిలిపెట్టట్లేదు. పేటీఎం 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 బ్యాచ్ ఎంత కిరిగితను ఉంటాడు చెప్పండి. ఎంత టార్గెట్ చేస్తే ఆయన మాట్లాడి ఉంటాడు. మిగిలిన సినిమా వాళ్ళు కూడా అంటారు, త్వరలో వెయిట్ చేయండి. ఏ లేదు, ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి అందరితో మింగులే. కొంచెం సింపతి అన్నది తెచ్చుకోవాలి రాజకీయాల్లో. సింపతి లేకపోతే కనుక వర్కౌట్ కాదు. సింపతి అనేది చాలా, ఇప్పుడు జనసేన వాళ్ళు, వైసీపీ వాళ్ళ మీద, వైసీపీ నాయకుల మీద ఎందుకు టీడీపీ జనసేన కూటమి చర్యలు తీసుకోవట్లేదు అనుకుంటున్నారు? వాళ్ళకి ఎక్కడ సింపతి క్రియేట్ అవుతుందని. ఒక్కసారి ఆ సింపతి క్రియేట్ అవ్వదు, వాళ్ళు ఇంకా తిట్టాలి. ఈరోజు వచ్చారు, అటాక్ చేయడం స్టార్ట్ చేసినారు. అందరూ స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడాలి. మాట్లాడి జనానికి ఇసుకురావాలి.
వీళ్ళు ఇట్లాగే తిడతారా, వీళ్ళ మీద ఏదో ఒక విధంగా చర్యలు తీసుకోవాలి కూటమి అని చెప్పేసి మన సామాన్య ప్రజలు అనుకునే స్టేజ్కి వచ్చేదాకా అలా కూరుకుంటారు. వన్స్ ఆ స్టేజ్ దాటిన తర్వాత చేసుకుంటారు. సో మొత్తానికి అయితే బ్రహ్మాజీ గారు డైరెక్ట్ ఎండగట్టేశాడు పేటీఎం బ్యాచ్ అంటూ. మరి దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి క్యాడర్. అది సంగతి.